మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. లెంట్లోని 25వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆదికాండము 6వ అధ్యాయం 13 నుండి 22, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 46, కీర్తన 121. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము భారభరితము, బర్డెన్ సమ్. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, భారభరితము అనే దానికి అర్థము మనం మొదటిగా గమనించినట్లయితే వెబ్స్టర్ డిక్షనరీలో బర్డెన్ సమ్కి కండక్టింగ్ ఏ బర్డెన్, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనము దానిని నిర్వర్తించడమే భారభరితము. అయితే ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కాజింగ్ డిఫికల్టీస్, ఇంకా అనేకమైన అర్థాలతో ఇది దాగి ఉంది. తెలుగులో అయితే భారభరితమైన అనే దానికి బాధతో, శోకంతో, తీవ్రమైన ఆందోళనతో. భారభరితమైనటువంటి ఈ యొక్క బాధ్యత, భారభరితమైన అంటే చాలా భారమైన, బర్డెన్ సమ్. దీని గురించి పాఠ్యభాగాల నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుడు మానవులను సృష్టించిన నాటి నుండి నేటి వరకు ప్రతి విషయంలో కూడా బాధ్యతలు అనేవి ఇస్తూ ఉంటాడు. కొన్ని సులభంగా ఉండొచ్చు, మరికొన్ని చాలా భారంగా ఉండొచ్చు. అయితే ఏ బాధ్యత ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. మనకివ్వబడిన బాధ్యతలను మనము సరైన రీతిలో దాన్ని నిర్వర్తించే వారంగా ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు 3 పాఠ్య భాగాలను మీరు గమనించినప్పుడు బాధ్యతలను నిర్వర్తించినటువంటి బిడ్డలు మనకు కనబడతారు. మొదటిగా నోవాహు కనబడతాడు, ఆ తదుపరి యేసుస్వామి కనబడతారు, బాధ్యతను నిర్వర్తించలేని శిష్యులు కనబడతారు. ఈ 3 గుంపులు కూడా మీరు గమనించినట్లయితే ఈ ముగ్గురు కూడా మన జీవితాలకు ఏ విధంగా సరిపోతారు, మనము ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనము ఆలోచన చేయొచ్చు. పిల్లరా, ఆదికాండము 6వ అధ్యాయం 13 నుండి 22 వచనాలు, మానవుడు చేసిన పాపం వలన వానికి శిక్ష అనేది దేవుడు విధిస్తూ ఉన్నాడు. ఈ పాపం వలన వచ్చినటువంటి అంతానికి రక్షింపబడటానికి, లేదా అందులో నుండి బయటకు రావడానికి నోవాహుకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నీ కొరకు ఒక ఓడను చేసుకో. ఈ ఓడ ఎలాంటి ఓడ? 300 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తు గలదే ఉండాలి. అంటే సుమారుగా 450 అడుగులు పొడవు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు, 510 అడుగులు కలిగినటువంటి చిత్తిసారకపు చెక్కతో దాన్ని చెయ్యాలి అని చాలా స్పష్టంగా గోఫర్ వుడ్ అని మనం గమనించవచ్చు. దీనిని అరలగా చేయమన్నాడు, 3 అంతస్తులుగా చేయమన్నాడు, ఒక కిటికీ పెట్టమన్నాడు, పక్కనే తలుపు పెట్టమన్నాడు. అన్ని జంతువులు నీ దగ్గరకు వస్తే వాటిని లోపలికి తీసుకెళ్ళమన్నాడు. అంతేకాదు వాటికి ఆహారాన్ని సమకూర్చుకుని పెట్టుకోమన్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించినప్పుడైతే చాలా భారభరితమైనటువంటి పని. అది చాలా కష్టంతో కూడిన పని అండి. ఒక చిన్న వాడు చేయాలంటే, చిన్న పని చేయడానికి చాలా కష్టం. అలాంటిది అక్కడ చెక్క రెడీగా లేదు, లేక వారికి సహాయం చేసేవారు ఎక్కువ స్టాఫ్ లేరు. అతడు మహా అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ 8 కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఎత్తైనటువంటి వాడను చేయటానికి సాధారణంగా సైంటిస్టులు చెప్పేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బోయింగ్ A747కి 2 పొడవు కలిగిన ఈ యొక్క నోవా ఆర్క్ అని చెప్తారు. అది 230 ఫీటు, ఇది 450 ఫీటు, అది 70 మీటర్లు, ఇది 137 మీటర్లు. అంటే మీరు గమనించండి, అంత పెద్దదైనటువంటి నోవా ఆర్క్ను చేయటానికి ఎంత శ్రమపడి ఉంటాడు. అది ఎంత భారభరితమైన పని. ఈరోజు ప్రియులారా,
దేవుడు మనకిచ్చినటువంటి పనిని, అది ఎలాంటి పనైనా, ఎంత భారభరితమైన పనైనా మనము చేయటానికి ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నువ్వు చేస్తున్న పని, దేవుడు నీకు అప్పగించిన పని, అది పరిచర్య కావచ్చు, దేవుని మందిరంలో నువ్వు చేసే చిన్న చిన్న పనులు కావచ్చు, లేక నీ కుటుంబంలో నువ్వు ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుమార్తెగా, కుమారుడిగా, ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా, దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను బట్టి నువ్వు అలసిపోతున్నావా? నీ జీవితం చాలా అలసటగా ఉందా? ఏ విధంగా అయ్యో నేను ఇంకా చేయలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటున్నావా? ఈ భారభరితమైనటువంటి బాధ్యతను మోయలేక మోస్తూ ఉన్నవా? ప్రభు వైపు చూడు. నోవాహు దేవుని మీద ఆధారపడి ఆ పనిని చేశాడు, తన సొంత జ్ఞానంతో చేయలేదు, ప్రభువు మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఎప్పుడైతే మనం ప్రభువు మీద ఆధారపడి ఆయన మాటకు లోబడి మనం ముందుకు వెళ్తామో మన జీవితంలో ఆశీర్వాదము ఖచ్చితంగా వస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు నోవాహుతో చెప్పినది ఆయన సమస్తాన్ని చేసినట్టుగా 22వ వచనం మనకు కనబడుతుంది. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. ప్రతి ఒక్కటి చేశాడు, యాజ్ ఇట్ ఈస్ చేశాడు. అంటే దేవుడు చెప్పిన దానిని నువ్వు మార్పులు చేర్పులు ఏమీ చేయకుండా అలాగే అక్షరార్థంగా నువ్వు చేయగలిగితే ప్రభు సహాయము అనూహ్యంగా నీకు ఉంటుంది. ఇంత భారభరితమైన పని, గ్రేట్ టాస్క్, గ్రేట్ రెస్పాన్సిబిలిటీని నోవాహు పూర్తి చేయడానికి దేవ సహాయము అక్కడ చాలా అద్భుతంగా ఉంది. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి పనిని మనము చేయగలిగినప్పుడు, చేయడానికి పూనుకున్నప్పుడు దేవుడే మనకి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అది ప్రభు నీకు ఇచ్చేటువంటి అద్భుతమైన ఒక వాగ్దానం. 121వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చూసినప్పుడు, నేను కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్న వెంటనే యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. నిజమే, ఆయనే నీకు సహాయకుడు. ఈ భారభరితమైన పనిని నువ్వు చేయలేకపోతున్నావేమో, ఆయన మీద ఆనుకుని నువ్వు ముందుకు వెళ్ళు, ఆయన మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళు. ప్రభువు నీకు గొప్ప జయమును ఇస్తాడు. యెహోవా వల్లనే నాకు సహాయం అంటే ఆయన మీద నమ్మకం ఉంచటము. భారభరితమైన పనిని పూర్తి చేసుకోవాలి అని అంటే నీవు ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద నమ్మకం ఉంచుతూ, ఆయనకు ప్రార్థన చేస్తూ నువ్వు ముందుకు కొనసాగినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా, చాలా తేలికగా వాటిని నువ్వు జయించగలుగుతావు. 3 విషయాలు మనము మరికొద్ది ముందు ధ్యానం చేద్దాం. మరొక పరిస్థితిని మనం చూస్తాం. ఇక్కడ ప్రియులారా గమనించినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వరకు యేసుస్వామి రక్షణ ప్రణాళికలో భాగంగా ఆయన తన్ను తాను చింతాక్రాంతుడిగా మార్చుకున్నాడు. 37వ వచనంలో పేతురును జబదేయి ఈ 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టాను. మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండి వారితో చెప్పి ఆయన ప్రార్థన చేశాను. మనకున్న ప్రతి భారభరితమైన పని మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. అందుకే యేసుస్వామి ముందు ఈ భారభరితమైనటువంటి పనిని మోయలేక ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అని ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి 26వ అధ్యాయం 29వ వచనంలో, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాను. ప్రియులారా, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే భారభరితమైన పనిని యేసు ప్రభు వారికి అప్పగించారు. ఆ పనిని జరిగించడానికి ఆయనకు శక్తి చాలనప్పుడు గెత్సెమనే తోటలో ఆయన ఇంకా తన్ను తాను చింతాక్రాంతుడవుతున్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ప్రభువా ఈ గిన్నె తీసేయి అని చెప్పిన ఆయనే మరలా దేవుని చిత్త ప్రకారంగా జరిగించడానికి ప్రార్థన చేశాడు. మొదటి దానిలో దేవుని మాట ప్రకారంగా వెళ్ళిన వాడు నోవాహు జయం పొందుకున్నాడు. రెండవ దానిలో యేసు ప్రభుల వారు
యేసు ప్రభుల వారు ఏ భారభరితమైన పని కొరకు నియమింపబడ్డాడో ఆ పనిని చేయలేక ప్రక్కకి తొలగిపోయేటువంటి సందర్భంలో దేవుని చిత్తమును ఎరిగి ముందుకు వెళ్ళడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుకున్నాడు. చూసారా, ఈరోజు నీకు ఎంత భారభరితమైన పని నీకున్నా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థనతో ముందుకు వెళతావో నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు నువ్వు చేయగలుగుతావు. అది ఎంత గొప్ప పనినైనా నువ్వు సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతావు అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవ వారిని మనం చూస్తే, శిష్యులను చూస్తే, మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకువగా ప్రార్థన చేయడని శిష్యులకు యేసు ప్రభు వారు చెప్పిన మాటను వారు పెడచెవిని పెట్టి వారు ముందుకు వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు 43వ వచనంలో తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచి ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచిపెట్టి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసి అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి చూసినప్పుడు వారు ఏమాత్రము కూడా నిద్రకు ఆగలేని వారిగా ఉన్నట్టుగా మనము 40వ వచనంలో మనం గమనించవచ్చు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. చూసారా, ఈ రోజున ప్రభువుతో ఉండేటువంటి ఆ అనుభవంలోనికి మనము వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడుతున్నావు, ప్రార్థన జీవితం ఉంటుంది, ప్రభువుతో కలిసి ఉండేటువంటి ఆ జీవన విధానం ఆయన వలె, ఆయనలా నాతో కూడా అంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రార్థించిన రీతిలో మీరు ప్రార్థన చేయండి. అంటే ప్రభుని పోలి మనం నడుచుకున్నప్పుడు, క్రీస్తుని పోలి మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఎంత భారభరితమైన శ్రమ మనకు వచ్చినా కూడా ఆ శ్రమను మనము జయించగలుగుతాము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మరి క్రీస్తుని పోలి నడుచుకున్న వారంగా మనం ఉంటున్నామా లేదా మనము ఆలోచన చేసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము క్రీస్తుని పోలి నడుచుకుంటామో, క్రీస్తుతో కలిసి ప్రయాణం చేయగలుగుతామో అతి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. భారభరితమైనటువంటి పని మనకు అప్పగించబడినప్పుడు ఈ భారభరితమైన పనిని మనము సాధించగలగాలి అని అనుకుంటే మొదటిగా మనము దేవుని మీద ఆధారపడాలి. నోవాహులాగా ఆయన మాట ప్రకారం చేయటానికి ముందుకు వెళ్తే సాధ్యమవుతుంది. రెండవదిగా భారభరితమైన పనిని మనం జయించుటకు ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి మనం వెళ్ళినప్పుడే యేసు ప్రభువు వారిలాగా జయించగలుగుతాం. మూడవది, భారభరితమైన పని మనకు అప్పగించినప్పుడు దానిలో కొనసాగించాలంటే, అది జయించాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు వలె ఉండడానికి ఆయన అనుకరించాలి. శిష్యులు ఆయన అనుకరించలేక తన కన్నులకు శారీరక సంబంధమైన బలహీనతకు లొంగిపోయి నిద్రలో వారు మునిగిపోయినట్టుగా మనము చూడొచ్చు. ప్రియులరా, ఈ 3 విషయాలలో మనము దేవుని మీద ఆధారపడుతూ దేవుని మాటకు లోబడి ముందుకు వెళ్ళడం, ప్రార్థనా జీవితంతో మనం ఉండడం, మూడవదిగా ఆయన పోలి నడుచుకోవడం, ఈ 3 ఎంత భారభరితమైన పనినైనా నిన్ను సక్సెస్ఫుల్ మ్యాన్గా, సక్సెస్ఫుల్ ఉమెన్గా, ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా, కుమార్తెగా, ఏదైనా కానీ ఏ బాధ్యత అయినా కుమారుడిగా నిన్ను ఉన్నత స్థాయిలో పెడుతుంది. భారభరితమైన ఈ పని ఏదైనా కానీ సాధించడానికి దేవుని మీద ఆధారపడు, ప్రార్థనతో దాన్ని కొనసాగించు, ప్రభువుని పోలి నడుచుకో. నీ జీవితంలో భారభరితమైన ప్రతి పనిని, దేవుడు నీకు అప్పగించిన ప్రతి పనిని నువ్వు ముగించగలుగుతావు. దేవుని దగ్గర గొప్ప రివార్డును పొందుకోగలుగుతావు. పౌలును చూడండి, నా పరుగు కడముట్టించాను అనే మాట చెప్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నాకు ఇవ్వబడిన బాధ్యతను నేను పూర్తి చేశాను అనే మాటను చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి, గొప్ప సాక్ష్యం అండి. తిమోతితో ఆయన పలుకుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇదిగో నేను ప్రాణార్పణగా పోయబడవలసి ఉన్నను, నేను వెడలిపోయి కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇది కదా అతనికి ఇవ్వబడిన పరుగు, అతనికి ఇవ్వబడిన బాధ్యతను, ఆ భారభరితమైనటువంటి బాధ్యతను అతడు సాధించగలిగారు. ఎలా సాధ్యమైంది? దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన ద్వారా ప్రతి కార్యాన్ని
జరిగించడం మనం గమనిస్తాం. ఆయన జీవితం అంతటిలో అదేవిధంగా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు స్టేట్మెంట్ ఏ విధంగా ఆయన చెప్తున్నాడు మనం అక్కడ చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఎంత ధైర్యంతో ఆయన ఈ మాటను చెప్తున్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడి. ప్రియ విశ్వాసులారా, మరి క్రీస్తుని పోలి నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థనా జీవితము నీ జీవితంలో ఉందా? దేవుని మాటకు లోబడి ఆయన మీద ఆధారపడి నువ్వు వెళ్తున్నావా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. నా కాడి తేలికగా ఉంటుంది. ఇదిగో నీకు ఏ భారభరితమైన పనైనా నువ్వు మొయ్యలేకపోతే ఆయన ఎగ్గుకు రా, ఆయన మీద పెట్టు, ఆయన వైపు చూడు, ఆయన దగ్గర నుండి నీకు సహాయం వస్తుంది. ప్రభు ఆ భారభరితమైన రెస్పాన్సిబిలిటీని, ఆ భారమైన పనిని పూర్తి చేసిన నోవాహు వలె, పూర్తి చేసిన యేసుస్వామి వలె, పౌలు వలె నిన్ను ఉంచి గొప్ప ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా నీకు వందనాలు. బిడ్డలను దీవించండి. భారభరితమైన ప్రతి పని పూర్తి చేసుకోవడానికి నీ ఆశీర్వాదం నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.